వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేసి పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు. మనం ఎన్నుకున్న పాలకులు మన సొమ్మును అంటే ప్రభుత్వ ఖజానాను ఎలా ఖర్చు పెడుతున్నారో నిరంతరం ప్రశ్నించడం, నిలదీయటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఎందుకంటే ఈ ఖజానాలో ఉన్న ప్రతి రూపాయి మీది, నాది, మనందరిది. ఇది మన కష్టార్జితం. ఈరోజు మన స్పెషల్ స్టోరీలో మనం ఎన్నుకున్న నాయకులు మన సొమ్మును వారి ప్రయాణాల కోసం, వారి సౌకర్యాల కోసం ఎలా ఖర్చు పెట్టారో కొన్ని ఆధారాలతో విశ్లేషించబోతున్నాం. ఇది ఏ ఒక్కరినో టార్గెట్ చేయడానికి కాదు, ఏ ఒక్కరిని కించపరచడానికి అసలే కాదు. కానీ ప్రజాధనం ఖర్చు విషయంలో పాలకులకు ఉండాల్సిన బాధ్యతను, జవాబుదారీతనాన్ని గుర్తు చేయడానికే మా ప్రయత్నం. ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన అధికారిక లెక్కపత్రం. దీని ప్రకారం గడిచిన 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మార్చి వరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణాల కోసం అయిన మొత్తం ఖర్చు 222 కోట్ల రూపాయలకు పైమాటే. ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో పర్యటించాల్సి ఉంటుంది. అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రయాణాలు చేయటం తప్పనిసరి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఖర్చు వెనుక ఉన్న ఔచిత్యాన్ని, ఆ ఖర్చు చేస్తున్న సమయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఇక 2020-2021 యావత్ ప్రపంచం లాక్డౌన్లో ఉన్న సంవత్సరం. ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతికిన కాలం. ఆసుపత్రిలో బెడ్లు లేక, ఆక్సిజన్ దొరక్క జనం అల్లాడిపోయారు. అలాంటి విపత్కర సమయంలో ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం అయిన ఖర్చు అక్షరాల 44 కోట్ల రూపాయలు. ఆ సంవత్సర కాలం 2021-22లో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినప్పుడు అయిన ఖర్చు 49 కోట్ల రూపాయలు. దేశమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలు కనీసం తమ ఊరు నుంచి పక్క ఊరికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ప్రభుత్వానికి అంత అత్యవసర ప్రయాణాలు ఏమొచ్చాయి? ఆ ప్రయాణాల ద్వారా రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనం ఏంటి? ఆ ఖర్చులో కొంత భాగాన్ని ప్రజల ఆరోగ్య అవసరాల కోసం, ఆక్సిజన్ ప్లాంట్ల కోసం, మందుల కోసం మళ్లించి ఉంటే ఎన్నో ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం కదా. ఒక పాలకుడికి ఉండాల్సింది విచక్షణ. సంక్షోభ సమయంలో ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఖర్చు చేయాలన్న బాధ్యత, ఆ విచక్షణ, ఆ బాధ్యత ఇక్కడ లోపించిందా అన్నదే మన ప్రశ్న.
ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో నాయకుల మధ్య దుర్కారణాలు ఎలా ఉంటాయో చెప్పడానికి మన ముందు ఒక ఉదాహరణ ఉంది. ఇదిగో ఈ డాక్యుమెంట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలల కాలంలో నారా లోకేష్ తన హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ల ప్రయాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా తీసుకోలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరు గొప్ప మరొకరు తక్కువ అని కాదు. ప్రజాధనాన్ని వాడుకునే విషయంలో రెండు విభిన్నమైన వైఖరులు మనకు కనిపిస్తున్నాయి. ఒకరు తనకున్న సౌకర్యాన్ని వాడుకోకుండా సొంత ఖర్చులతో ప్రయాణాలు చేసి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నిస్తే, మరొకరు ముఖ్యమంత్రి హోదాలో తనకున్న అన్ని సౌకర్యాలను ప్రోటోకాల్ను అనుసరించి ప్రయాణాలు చేశారు. మొత్తానికి అంటే రెండు దృక్కోణాల మధ్య గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 2014 నుంచి 2024 వరకు, 2019 నుంచి అలాగే 2024 వరకు చేసినటువంటి పరిస్థితిలో అప్పుడు కోవిడ్ సమయంలో అంటే ఒక ముఖ్యమంత్రి తన ప్రయాణాల కోసం తన అవసరాల కోసం అంటే ప్రోటోకాల్ ప్రకారం వాడుకోవచ్చు, కానీ అవసరం లేకపోయినా సరే ఉపయోగించినటువంటి విధానం, మరోపక్క సంవత్సరంన్నర కాలంలో మంత్రి లోకేష్ చేసినటువంటి విధానం అవ్వచ్చు, ఆయన ప్రయాణాల కోసం సొంత ఖర్చులతోటి ఆయన ప్రయాణించిన విధానం అవ్వచ్చు. మొత్తానికైతే మాత్రం రెండు దృక్కోణాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దాదాపు 220 కోట్ల పైచిలుక ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి అంశం ఒక ఓటర్గా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అంశం. ఇదే అంశాలపై ముఖ్యంగా జగన్ లోకేష్ ప్రయాణ ఖర్చుల మధ్య ఎలా తేడా ఏ విధంగా చూడాలి, దాదాపు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సరైందైనా, ఇదే అంశాలపై మొత్తానికి మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మొత్తానికి అంటే గతంలో 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి ఆ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి తన అవసరాల కోసం దాదాపు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరోపక్క కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇది సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వెల్లడించారు. ₹1 కూడా తన సొంత అవసరాలకి వాడుకోనని విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ఇక్కడ రెండు విషయాలు గుర్తు చేయాలి సార్. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2 సంవత్సరాలు కోవిడ్తో మరి టైంపాస్ అయిపోయింది. అంటే 3 సంవత్సరాలు దాదాపు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఉంటే 3 సంవత్సరాలు గట్టిగా తిరిగి ఉంటారు. ఈ 3 సంవత్సరాలకు కాను 222 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసొమ్ము నుండి ప్రత్యేక హెలికాప్టర్లకు ఖర్చు పెట్టారు. ఈయన అమరావతి రైతుల సెగ తగిలిద్దని చెప్పేసి అప్పుడప్పుడు సెక్రటేరియట్కి వచ్చేటటువంటి వ్యక్తి తాడేపల్లి ఇంటి నుండి కూడా హెలికాప్టర్ వేసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే సార్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్నారండి. విమానంలో వెళ్తా ఏం చేశారంటే మేడం భారతి గారిని విజయవాడ నుండి హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్ళారు. దీనివల్ల ఎంత అదనపు ఖర్చో తెలుసా సార్? ఒక విమానం విజయవాడ నుండి తిరుపతి వెళ్ళడానికి షార్ట్ డిస్టెన్స్ అయితే ఆ విమానం విజయవాడ నుండి తిరుపతి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుండి మళ్ళీ తిరుపతి వెళ్ళినటువంటి సందర్భం. ఇట్లాంటి దుబారా ఖర్చులు మనం చాలా చూస్తాం. మరొకటేమో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లండన్లో ఉంటారు. సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హీ క్యాన్ గో. ఆయన లండన్ వెళ్ళటానికి ఇక్కడ నుండి ప్రత్యేక విమానం సార్, అది ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అవుతుంది.
నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అవుతుంది. ఎందుకు ల్యాండ్ అయింది అనేది ఎవరు చెప్పరు. ఆమ్స్టర్డామ్లో ఒక 7 or 8 hours ఉన్న తర్వాత మళ్ళీ ఆ విమానం లండన్కి వెళ్తుంది. ఇట్లాంటి ఖర్చులు కోకల్లలు సార్. అలా 222 కోట్ల రూపాయలు ప్రజాధనంతో హెలికాప్టర్లో విమానాల్లో తిరిగినటువంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి ఒక పేపర్, ఆయనకున్నటువంటి ఒక న్యూస్ ఛానల్, ఆయనకున్నటువంటి ఒక సోషల్ మీడియాలో లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నారు, ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తా ఉన్నారు. దీనికి ప్రజాసొమ్ము ఇప్పటి వరకు 77 సార్లు వెళ్ళారు, కొన్ని కోట్ల రూపాయల ప్రజాసొమ్ము వృధా చేశారని చెప్పేసి ఒక విష ప్రచారం లోకేష్ గారి మీద. గతంలో కూడా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గారి మీద చేసినటువంటి విష ప్రచారానికి కాను వీళ్ళు సాక్షి వాళ్ళు 100 కోట్ల రూపాయల డెఫమేషన్ కేసు ఇప్పుడు విశాఖపట్నం కోర్టులో నడుస్తుంది. అదే మాదిరిగా 18 నెలల్లో లోకేష్ గారు 77 సార్లు విమానం ఎక్కి కొన్ని 100 కోట్ల ప్రజాధనం లూటీ చేశారు అని చెప్పేసి ఈడ పత్రికల్లో రాసుకుంటారు, వీళ్ళు పేపర్లో చెప్తారు. కానీ సమాచార హక్కు చట్టం అనేటటువంటి ఒక చట్టం ద్వారా వచ్చినటువంటి నిజాలు ఏంటంటే లోకేష్ గారు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల నుండి ₹1 కూడా ఈ విమాన ఖర్చులకు కానీ హెలికాప్టర్ ఖర్చులకు కానీ తీసుకోలేదు. మొత్తం ఏదైనా కానీ ఆయన పర్సనల్ అమౌంట్ నుంచే ఇస్తున్నారనేది తేటతెల్లమైంది. ఈరోజు ఎవరేంటనేది తెలిసిపోయింది కదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యను డ్రాప్ చేయడానికి కూడా, ఆయన భార్య విజయవాడ నుంచి హైదరాబాద్లో డ్రాప్ చేయడానికి కూడా ప్రజల సొమ్మే కావాలా. అలాగే ఆయన అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్తారు. ఇక లండన్ వెళ్ళడానికి ఆమ్స్టర్డామ్లో ఎందుకు ల్యాండ్ అయిందనే విషయం కూడా చెప్పరు. ఇట్లాంటి పనులు చేసినటువంటి వ్యక్తికి అవతల వాళ్ళ మీద అదే చేస్తున్నారని బురద చల్లడం ఒక కామెడీ, ఒక ఫ్యాషన్. అదే లోకేష్ గారి మీద చల్లడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు ఏ ₹1 కూడా ఆయన శాఖ నుండి తీసుకోలేదనేటటువంటి విషయాన్ని సమాచార హక్కు చట్టం బట్టబయలు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాక్ చెప్పాలి. ఏం లేదు సార్, ఊరికే జనాలు 2014 నుండి 19 వరకు మనం ఏది చెప్తే అది నమ్మాం, ఏది చెప్తే అది ప్రజలు నమ్మారు, మళ్ళీ నమ్ముతారనేటటువంటి ఉద్దేశంతో కూటమి నాయకుల మీద చేస్తున్నటువంటి విష ప్రచారాలు. అందులో ముఖ్యంగా నారా లోకేష్ గారు అనేది ఆయన వణుకు, ఆయన అంటేనే. ఆయన మీద విష ప్రచారాలు చేస్తే నమ్మేటటువంటి పరిస్థితిలో జనం లేరు. అయినా ఒక బాధ్యత గల వ్యక్తులుగా సమాచార హక్కు చట్ట ప్రకారం వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచాం. 0 లోకేష్ గారు పెట్టినటువంటి ఖర్చు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడమనండి సార్, చేయమన్న విష ప్రచారం తిప్పికొడతాం. కానీ వంశీ గారు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా సరే ప్రభుత్వ అవసరాల కోసం లేదా పెట్టుబడుల కోసం లేదా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయొచ్చు. కానీ సొంత అవసరాల కోసం ఒక ముఖ్యమంత్రి ఒక కోవిడ్ సమయంలో ఒక అంటే ఆ సిచ్యువేషన్లో పక్క ఊరికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకి అంటే వాళ్ళకి ఏదైనా సరే వైద్యపరంగా అయినా సౌకర్యాలు కల్పిస్తే చాలామంది ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళు అనేటటువంటి విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు వంశీ గారు? ఇక్కడ మరొక విషయం చెప్పాలి సార్ మీకు. రీసెంట్గా నవంబర్ 22వ తారీఖు సార్, మొన్న అక్టోబర్ 22వ తారీఖు ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటన జరిగింది సార్. ఆ దుబాయ్ పర్యటనకు నేను కూడా వెళ్ళా. అయితే ఆ దుబాయ్ పర్యటనకి వెళ్ళినప్పుడు వీళ్ళు చేసేటటువంటి విష ప్రచారం ఏంటంటే ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతోటి ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్ళారు అని అంటారు సార్. ఇది కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు దుబాయ్కి వెళ్ళింది EK 527 ఉదయం 10:30 హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కితే మధ్యాహ్నం 12:30 టెర్మినల్ 3 దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి గారు దిగారు. వెళ్ళింది EK 527 అనేటటువంటి ఒక కమర్షియల్ ఫ్లైట్స్, ఎమిరేట్స్ ఫ్లైట్స్లో వెళ్ళారు. ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు సమాచార హక్కు చట్ట ప్రకారం. మీకు ఏమైనా కావాలంటే సమాచార హక్కు చట్ట ప్రకారం తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో వెళ్ళారని చెప్పేసి ఒక పుకారు పుట్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రిటర్న్ ఫ్లైట్ సంగతి చెప్తాను సార్. నవంబర్ 27వ తారీఖు రాత్రి 10 గంటలకు EK 526 విమానం ద్వారా ముఖ్యమంత్రి గారు దుబాయ్ టెర్మినల్ 3లో విమానం ఎక్కి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మార్నింగ్ 4కి దిగారు. ఇది కూడా కమర్షియల్ ఫ్లైటే, ప్రత్యేక విమానం కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారికి ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో పుట్టించిన పుకారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో వెళ్ళారనేటటువంటి పుకారు పుట్టించారు. మరొక విషయం చెప్పాలి సార్. ఇక్కడ నవంబర్ 4వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య భువనేశ్వరి గారికి ఒక అవార్డు వస్తే అవార్డు తీసుకోవడానికి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం BA 277
హైదరాబాద్ టు లండన్ హీత్రో. ఆయన 4వ తారీఖు ఉదయం 7 గంటలకి ఇక్కడ ఎక్కారు సార్. మధ్యాహ్నం 1:30 లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇది కేవలం ఆయన పర్సనల్ ట్రిప్ అని చెప్పారు. ఆయన హెరిటేజ్ నుండి మేడం గారి మరి పర్సనల్ అకౌంట్ నుండి కట్టినటువంటి డబ్బులు, ప్రత్యేక విమానం కాదు. నవంబర్ 4వ తారీఖు వెళ్ళారు, నవంబర్ 3వ తారీఖు వెళ్ళారు, నవంబర్ 7వ తారీఖు BA 278 విమానం ద్వారా హీత్రో ఎయిర్పోర్ట్ లో మార్నింగ్ 4కి ఎక్కితే ఇక్కడ మార్నింగ్ అక్కడ ఈవినింగ్ 1కి ఎక్కితే ఇక్కడ మిడ్ నైట్ దిగారు. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నటువంటి విష ప్రచారాలు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావడానికి దుబాయ్ వెళ్ళినా కానీ సొంత ఖర్చులతోటి, సొంత ఖర్చులు అంటే ఓన్లీ కమర్షియల్ ఫ్లైట్ లో వెళ్ళారు కానీ ప్రత్యేక విమానంలో వెళ్ళలేదు. ఆ తర్వాత ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆయన భార్యకు ఒక అవార్డు వస్తే ఆయన తన సొంత ఖర్చులతో కమర్షియల్ ఫ్లైట్ లో వెళ్ళారు కానీ ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళలేదు. కానీ దీనికి వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏంటంటే ముఖ్యమంత్రి తన భార్యతో ప్రత్యేక విమానంలో లండన్ కి వెళ్ళారని అంటారు. ఆయన వెళ్ళిన ఫ్లైట్ నెంబర్లు BA 277, BA 278. మీరు సమాచార హక్కు చట్టం ఉంది, దాని ద్వారా తెచ్చుకోవచ్చు మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే. రైట్, వంశీ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండి ఇదే అంశాలపై మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు చెప్పండి, అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో దాదాపు 222 కోట్ల రూపాయలు సొంత ఖర్చుల కోసం దుర్వినియోగం చేశారు. అవే పేద ప్రజలకైతే ఉపయోగపడి ఎన్నో ప్రాణాలు కాపాడేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మంత్రి నారా లోకేష్ కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ చేసినటువంటి ప్రయాణం వివరాలు అయితే మాత్రం మనకి సమాచార హక్కు చట్టం ద్వారా అయితే వెల్లడించడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎంత ఖర్చు పెట్టారు హెలికాప్టర్లు కావచ్చు, అంతేకాకుండా విమాన ఖర్చులు కావచ్చు. కానీ మనం కానీ చూస్తే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 222 కోట్ల రూపాయలు 60 నెలల్లో, అంటే 5 సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు పెట్టారు. ఇందులో హెలికాప్టర్ల కోసం ఒక 87 కోట్లు, అలాగే ప్రత్యేక విమానాలు అంటే స్పెషల్ ఫ్లైట్స్ కోసం ఒక 112 కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైతే ఈ ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి సమయాభావం వల్ల పరిపాలనా సౌలభ్యం కోసం విమానాల్లో తిరగడం, అంతేకాకుండా హెలికాప్టర్ని ఎంచుకోవడం అనేది తప్పు కాదు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజెస్. అయితే ఈ సందర్భంలో అక్కడ ఖర్చు చేసేటటువంటి నిధుల సంఖ్య ఒక పక్క అయితే, దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సమయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2019లో ఆయన మే 1వ తేదీ 2019లో 10,35,00,000 రూపాయలు అప్పట్లోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మొత్తం కూడా సెటిల్ చేసినట్టు. కానీ 222 కోట్ల రూపాయలు 60 నెలలైనా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని మీద ప్రస్తుతానికి సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే 2020-21 సంవత్సరానికి సంబంధించి కానీ మనం కానీ చూస్తే ఆ టైంలో భారీ ఎత్తున, అంటే ప్రపంచం మొత్తం కూడా కరోనా తోటి వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ సందర్భంలో దేశం మొత్తం కూడా లాక్డౌన్ ఉంది, కనీసం పక్కింట్లో నుంచి ఎదురింట్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన వాడినటువంటి విమానాలు, హెలికాప్టర్లకు వాడినటువంటి ఖర్చు 44 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఏవియేషన్ డాక్యుమెంట్ లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 44 కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరోనాకి సంబంధించినటువంటి రోగులకు సంబంధించి ఆక్సిజన్ కావచ్చు, అలాగే బెడ్లు దొరక ఎంత ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలా చేస్తుండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 44 కోట్ల అనేది చిన్న అమౌంట్ కాదు. ప్రజలు పెట్టాలా రాలిపోతున్నారు అనేసి చెప్పుకుంటూ ఉన్నటువంటి రోజులు ఈ డబ్బులతోటి వాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు చేసి ఉండేటటువంటి అవకాశం ఉండేది. కానీ అలాంటివి ఏమి కూడా చేయనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత 2021-22 అంటే కరోనా సెకండ్ వేవ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది మనకు అక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 2021-22 సెకండ్ వేవ్ లో కూడా దాదాపు 49 కోట్ల రూపాయలు ఆయన ఈ హెలికాప్టర్ విమానాల కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. కేవలం హెలికాప్టర్ విమానాలే కాదు, వాటికి అవసరమైనటువంటి ఇంధనం ఒక పక్క, మరొక వచ్చేటటువంటి ఆ పైలట్స్ కి సంబంధించినటువంటి 5 స్టార్ వసతులకు సంబంధించి కూడా ఇందులోనే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు 222 కోట్ల రూపాయలు పెట్టి తిరగడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి మేలేంటి? అంటే ఇలా తిరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇతర కంట్రీస్కి వెళ్ళారు, సో ఇతర దేశాలకు ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో మనకు కొన్ని సాధారణమైన అంశాలు కానీ మనం కానీ గమనించినట్లయితే గతంలో ఆయన ప్యారిస్కి ఒకసారి వెళ్ళారు.
ప్యారిస్కి వెళ్ళింది ఆయన ప్రైవేట్ కి సంబంధించిన పని, అంటే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తే అందుకోసం ముందుగా ఒక 3 సెక్యూరిటీ ఆఫీసర్స్ పంపించారు. దానికి ఒక 78 లక్షలు ఖర్చు అయింది. ఆ 78 లక్షలు కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఒక స్పెషల్ జీవోని జారీ చేసి ఇచ్చారు. దాంతో పాటు లండన్ కు వెళ్ళాడు ఆయన ప్రైవేట్ అఫైర్స్, అంటే వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళారు. ఆ సందర్భంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు 98 లక్షల రూపాయల వరకు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం ఖాళీ అయిపోతుంది ఖజానా, నష్టంలో ఆర్థిక నష్టాలను చవిచూస్తుంది, ఆర్థిక వ్యవస్థ భిన్నభిన్నమవుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సింది పోయి వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత పర్యటనలు కూడా భారీ ఎత్తున ప్రజాధనాన్ని వినియోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మరోపక్క ఇటీవల నారా లోకేష్ మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, ఇద్దరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ చేశారు. ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్ అన్నట్టు వాళ్ళ మీద భారీ ఎత్తున ట్రోల్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అప్లై చేస్తే ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ ₹1 కూడా ప్రభుత్వ ధనాన్ని ఆయన పర్యటన కోసం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వ ధనాన్ని వినియోగించలేదు. ఆయనకు వచ్చేటటువంటి జీతం, ఆయనకి ప్రభుత్వం నుంచి సమకూరేటటువంటి ఏదైతే ఉంటాయో వాటి నుంచి మాత్రమే, వ్యక్తిగత నిధుల నుంచి మాత్రమే ఆయన ఖర్చు పెట్టారు తప్ప ప్రభుత్వం పర్యటనల కోసం, ఈ హెలికాప్టర్ల కోసం ఇవ్వలేదని చెప్పిన పరిస్థితి. మరొక పవన్ కళ్యాణ్ కూడా ₹1 కూడా ఇప్పటి వరకు ఆయన బిల్లు పెట్టలేదు. ఆయన తిరిగేటటువంటి ఫ్లైట్ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి హెలికాప్టర్, అలాగే స్పెషల్ ఫ్లైట్ కూడా వాళ్ళదే. సో కాబట్టి ఆయన కూడా సొంత నిధుల నుంచి వినియోగించినటువంటి పరిస్థితి. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ₹222 కోట్ల ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి దొంగ అన్నట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద ట్రోల్స్ చేయారు. ఇరుక్కుపోయినట్టు ప్రస్తుతం వాళ్ళు చేసినటువంటి గోతులోనే ప్రస్తుతం వాళ్ళు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, వంశీ గారు చూశారు కదా, అంటే మా ప్రైమ్9 ఎడిటర్ చెప్పినటువంటి అంశాలను కూడా మీరు విన్నారు. అంటే వాళ్ళకు సొంత పేపర్, సొంత మీడియాలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారనే అంశం అవ్వచ్చు, లేకపోతే ఇప్పటికి కూడా అంటే ₹1 కూడా అంటే ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు వాడుకోకుండా, అంటే మన మంత్రి నారా లోకేష్ వాడుకోని విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు, గత ప్రభుత్వానికి ఇప్పటికి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే మీకు ఎలా అర్థమవుతుంది అనుకోవచ్చు వంశీ గారు? సార్ అదే సార్, ఇప్పుడు రాజు గారు క్లియర్గా చెప్పారు. నేను ఒక జీవో గురించి ప్రస్తావిస్తాను సార్. ఇప్పుడు జీవో డేటెడ్ 5/9/2022, 5/9/2022 సార్ జీవో. ఈ జీవో ఉద్దేశం ఏంటంటే సార్, ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటనకి, ప్యారిస్ పర్యటనకి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి సెక్యూరిటీగా వెంకటప్పల నాయుడు అనేటటువంటి ఒక ఎస్పీ, ఎం భాషా అనేటటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్, మురళి అనేటటువంటి ఇంకో సెక్యూరిటీ ఆఫీసరు, చిదానందరెడ్డి అనేటటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్, వీళ్ళు నలుగురు ప్యారిస్ వెళ్ళటానికి ఖర్చు ఎంతో తెలుసా సార్? 98 లక్షల రూపాయలు సార్. ₹1,00,00,000 ఒక్కొక్కరు ప్యారిస్ వెళ్ళటానికి, ఒక్కొక్కటి ఖర్చు అక్షరాల 2 లక్షలు తక్కువ ₹1,00,00,000 సార్. 98 లక్షలు ఎవరి డబ్బు సార్? 98 లక్షలు అవుతాయా సార్? నలుగురు వ్యక్తులు ప్యారిస్ వెళ్ళి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఇవ్వటానికి 98 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా సార్? ప్యారిస్ టికెట్ ఎంత ఉండదు సార్? సార్ బిజినెస్ క్లాస్లో అప్ అండ్ డౌన్ వెళ్ళినా కానీ 3 లక్షలు సార్ టికెట్. 3 లక్షల టికెట్. అక్కడ ఉండటానికి రోజుకు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నా 4 రోజులు ఉంటే 7 లక్షల రూపాయలు సార్ ఒక్కొక్క వ్యక్తికి. 7 4లో 28 లక్షల రూపాయలు అయ్యే ఖర్చుకి బాగా ఖర్చు పెడితే సార్, ఆ ₹1,00,000 బాగా ఖర్చు పెడితే రోజుకి 28 లక్షల రూపాయలకి 98 లక్షల రూపాయల జీవో సార్ ఇది. రైట్, ఈ జీవో 98 లక్షల రూపాయలకు సార్. అంటే ఈ రకంగా ప్రజా సొమ్మును లూటీ చేస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, ఆయన మొన్న వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, ఉదయం ఏమో తాడేపల్లిలో బ్రేక్ఫాస్ట్ అట, సాయంత్రం మధ్యాహ్నం తిరుపతిలో లంచ్, ఈవినింగ్ హైదరాబాద్లో డిన్నర్ అని చెప్తా ఉన్నారు సార్. సార్ ఓకే, అలా చేశారు. ఆయన ఎందుకు వెళ్ళారు సార్? హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళారు సార్ తిరుపతికి? రైట్, వంశీ గారు చూద్దాం. అంటే పెద్దిరెడ్డి ఆక్రమించినటువంటి ఆ ఆక్రమణలన్నీ చిత్రీకరించడానికి, ఇది వాస్తవమా కాదా అని స్వయంగా తనకు తాను తెలుసుకోవడానికి, రైట్, ప్రజల సొమ్ము ఆక్రమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వనరైనటువంటి కొండలను ఆక్రమించి కట్టినటువంటి గెస్ట్ హౌస్ ఎలా ఉన్నాయో ఏరియల్ వ్యూలో హెలికాప్టర్లో వెళ్ళారు. రైట్, ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ అదే తర్వాత 3 రోజులకే మన కోర్టుకు వెళ్ళారు కదా సార్, 3వ తారీఖు, ఇప్పుడు 22వ తారీఖు, ఇప్పుడు ఎలా వెళ్ళారు సార్? అమరావతి ఇక్కడ తాడేపల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసి, హైదరాబాద్ లో లంచ్ చేసి,
ఇక బెంగళూరులో డిన్నర్ చేశారు సార్. ఆయన ఎలా వెళ్ళారు సార్? ఆయన లక్షలు ప్రత్యేక విమానాల్లోనే వెళ్ళారు సార్. ఎక్కడికి సార్ ఆ డబ్బంతా? రైట్. ఎక్కడికి సార్ ఇంకా డబ్బంతా? 2004లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు అమ్ముకున్నారు కదా సార్. ఆ డబ్బు ఇప్పుడు ఎక్కడది? అంత డబ్బు ఏ వ్యాపారాలు చేసి సంపాదించాలు చేస్తే మేమందరం కూడా అయ్యే వ్యాపారాలు చేస్తాం కదా సార్. రైట్. సో వీళ్ళు అది సార్ వ్యత్యాసం. రైట్. రైట్. థ్యాంక్ యూ వంశీ గారు. మొత్తానికి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మీరు పార్టిసిపేట్ చెప్పారు. రైట్. ఇక చట్టం ప్రకారం ముఖ్యమంత్రికి ఆ సౌకర్యాలు వాడుకునే హక్కు ఉంటుంది, ఎవరు కాదనరు. కానీ నైతికంగా, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరోనా వంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ హక్కును వాడుకోవడంలో ఎంతవరకు సమయం పాటించారన్నదే అసలైన ప్రశ్న. లోకేష్ అనుసరించిన విధానం, ప్రజాధనం విషయంలో నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను అని చెప్పే ఒక సందేశం ఉంది. మరి 222 కోట్లు ఖర్చు చేసినప్పుడు ఆ ఖర్చు ద్వారా రాష్ట్రానికి సాధించిన ప్రగతి ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా జగన్పై ఉంటుంది కదా. 222 కోట్లు ఇది చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. మరి కేవలం ప్రయాణాలకే ఇంత ఖర్చు అవసరమా? సంక్షోభ సమయంలో ఈ ఖర్చును ఎందుకు తగ్గించుకోలేకపోయారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నే. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది నాయకులు, ఆ సమాధానం రాబట్టుకోవాల్సింది బాధ్యత మనది. ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉన్నంతవరకే ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ప్రశ్నలు అడుగుతున్నంతవరకే పాలకుల్లో జవాబుదారీతనం బతుకు ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపటి స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.